హాయ్ అండి. వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్‌కి. ఈరోజు ఫస్ట్ టైం ఇలా బయటికెళ్తూ నేను ఈ వ్లాగ్ తీశానండి. ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ టైం అనమాట. ఇంట్లో వాళ్ళంతా అవసరమా అంటున్నారు. బట్ వ్లాగ్ తీయాలనిపించింది తీశాను. ఎక్కడికెళ్తున్నాను అనే కదా మీ డౌట్. చెప్తాను పదండి. అండ్ టిల్ ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టిల్ ఎండ్ వరకు. ఇంతవరకు నా వీడియోస్ మీకు నచ్చబట్టికే ఇంత దూరం వచ్చారు, నాతో జర్నీ చేశారు అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇలా బ్లాగ్స్ తీయటం, ఇలా బయటికి వెళ్ళినప్పుడు తీయటం వీడియోస్ మీకు నచ్చినవి అంటే నెక్స్ట్ తీయటానికి ట్రై చేస్తూనే ఉంటానండి. అండ్ నా డైలీ లైఫ్లో నేను ఎప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళను. చాలా రేర్గా, అది ఇంపార్టెంట్ అనుకుంటేనే బయటికి వెళ్తాను. ఆల్మోస్ట్ నాకు వర్క్ ఎక్కువనే ఉంటుంది, షాప్ చూసుకోవటము అండ్ అంతా బిజీగా ఉంటాను. అండ్ మా ఖమ్మం చూపిస్తున్నాను చూడండి. అండ్ న్యూ బస్ స్టాండ్ దగ్గర అన్నాను కదా, బస్ స్టాండ్కి దగ్గర నుంచి నేను ఆటోలో వెళ్తున్నాను. సో ఇక్కడ ఎంతమంది ఖమ్మం వాళ్ళు ఉన్నారండి. ఖమ్మంలో ఉండే వాళ్ళైతే ఒక్క లైక్ కొట్టేసుకోండి మన ఖమ్మంకి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఈ న్యూ బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ లారీస్ తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ హైవే అనమాట, అందుకని కొంచెం స్లోగానే వెళ్తున్నాము. వెళ్ళాలి కూడా స్లోగానే, జాగ్రత్తగానే వెళ్ళాలండి ఇక్కడ. అండ్ ఖమ్మం వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ ఎంతమంది ఖమ్మంకి విజిట్ అయ్యారో వాళ్ళు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎక్కడికి నేను వెళ్తున్నాననే కదా మీ అందరి క్వశ్చన్. ఇది ఏ రూటు అంటే మొత్తం షాపింగ్స్ ఉంటాయండి మా ఖమ్మంలో. రావిచెట్టు బజారు, జీవి మాల్ రోడ్ అనమాట. సో నేను వెళ్తుంది జీవి మాల్కి. అండ్ మీకే షాప్ ఉండగా ఇంకా జీవి మాల్కి ఎందుకు వెళ్తున్నారు అనేసి డౌట్ రావచ్చు, చెప్తాను. అండ్ ఎంట్రన్స్లో ఇలా విఘ్నేశ్వరుడు ఉంటాడండి. నాకైతే చాలా నచ్చుతాడు ఈ విఘ్నేశ్వరుడు. ఎప్పుడు వెళ్ళినా చూసి వస్తాను, నాకు ఫస్ట్ అదే చూస్తాను నేను. అండ్ ఇది స్టార్టింగ్లో ఉంటుంది. ఇదంతా లేడీస్ సెక్షన్ అనమాట. సో లేడీస్ సెక్షన్కి వెళ్తున్నాను అనుకోకండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ నాకే షాప్ ఉంది, ఇంకా నేను ఎందుకు తీసుకుంటాను. సో నేను జెంట్స్ సెషన్కి వెళ్తున్నాను అనమాట. అంటే మా అన్నయ్య కూడా వచ్చారు, మా అన్నయ్య బర్త్డే అనమాట ఈరోజు. సో అన్నయ్య కోసం ఒక మంచి డ్రెస్ తీసుకుందాం అనేసి వచ్చాము. అండ్ అన్నీ చూస్తున్నాము. నాకు ఈ చాక్లెట్ కలర్ నచ్చింది. మా మమ్మీకేమో అంత డార్క్ కలర్ వద్దంటుంది. మా అన్నయ్యకేమో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో వాళ్ళనైతే చూపించట్లేదండి బ్లాగ్లో, ఎందుకంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సో అందుకని నేను ఓన్లీ చూపిస్తున్నాను. అండ్ షాప్లో అయితే వీడియోస్ నో ఎంట్రీ అండి, వీడియోస్ తీయనియరు. బట్ రిక్వెస్ట్ చేసి మనము అడిగితే తీయనిస్తారనమాట. సో నేను ఈ బ్లాగ్ చేసేటప్పుడు అడిగి తీసుకున్నానండి. పైన ఒకళ్ళని అడిగి. జెంట్స్ సెషన్ వరకు అయితే ఓకే చెప్పారు, బట్ లేడీ సెషన్లో మాత్రం తీయనియలేదు. సో జస్ట్ అట్లా చూపించాను మీకు అంతే. లాస్ట్లో చూపిస్తాను అది కూడా. నేనైతే డ్రెస్సెస్ ఏం తీసుకోలేదండి, ఓన్లీ మా అన్నయ్యకే. అందరు అంటారు అమ్మాయిలకి షాపింగ్ వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంటారు. బట్ నో అండి, అబ్బాయిల షాపింగే ఎక్కువ టైం పడుతుంది. ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారో చెప్పండి. అబ్బాయిలే త్వరగా సెలెక్షన్ చేసుకోరండి, నేనైతే పక్కా చెప్తున్నాను. ఇదైతే ఎంతమంది అబ్బాయిలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలీదు. బాయ్స్ మాత్రం మీరు ఒప్పుకోవాల్సిందే. మీకు ఒక పట్టాన ఒకటి నచ్చదు, మేము సెలెక్ట్ చేస్తేనేమో లేడీస్ కలర్స్ అంటారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న కలర్స్ ఏమో మాకు నచ్చవు. సో నేను అందుకే షాప్ కొంచెం అంతా ఒక ఓవరాల్గా అలా చూపిస్తున్నానండి. ఇటువైపు అంతా బ్రాండెడ్ ఉంటాయి. బ్రాండెడ్లో ఒక 2 తీసుకున్నారు. అండ్ ఇంకొక సెషన్లోకి వెళ్ళాము. ఇక్కడ నార్మల్ టీషర్ట్స్ ఓకే ఉంటాయి. ఇటువైపు 1000 రేంజ్ ఉంటాయి అన్నమాట. అటువైపు అన్నీ 2000 అబోవ్ రేంజ్ ఉంటాయి. సో
అవి ఒక 2, ఇవి ఒక 3 తీసుకున్నట్టుంది. 3 తీసుకున్నారు ఇందులో. సో చూపెడుతున్నానండి మీకు. అన్ని మంచి మంచి కలర్స్ నాకైతే అన్నీ బాగా నచ్చాయి. డైలీ వేర్కి యూస్ చేయడానికి అయితే బాగుంటాయి అనిపించాయి ఈ టీ షర్ట్స్. సో మీకు లాస్ట్లో చూపిస్తానండి ఏం తీసుకున్నారనేసి. అండ్ వీళ్ళు సెలెక్షను నేను ఒక్కొక్కసారి సైజ్ చూసేసుకొని తెచ్చేసుకుంటాను. బట్ అబ్బాయిలు మాత్రం కంపల్సరీ ట్రైల్ వేస్తారండి. అమ్మా వీళ్ళ షాపింగ్ చాలా టైం పడుతుంది. అమ్మాయిల కంటే ఘోరంగా చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఎవ్రీ టైం నేను పడుతూనే ఉంటాను. అండ్ ఇట్స్ మై లుక్ అనమాట. ఇక్కడ మిర్రర్స్ పెద్దగా మంచిగా అనిపించాయి. సో మీకు చూపిద్దాము నా డ్రెస్. ఓకే, సెలెక్షన్ అవుతుంది అండి. అండ్ ఎంతమందికి జీవి మాల్ అని తెలుసండి. అండ్ ఇవి చాలా బ్రాంచెస్ కూడా పెడుతున్నారు. ఇంతకుముందు ఖమ్మం వరకే ఉండేది, ఇప్పుడు విజయవాడ, గుంటూరు అటు సైడ్ అండ్ చెన్నై కూడా ఉన్నట్టుంది, హైదరాబాద్ అట్లా అంతటా పెట్టేస్తున్నారు. బట్ ఈ జీవి మాల్లో ఉన్న స్పెషల్ ఏంటి అంటే మీకు అన్ని క్వాలిటీలో అన్ని టైప్స్ ఆఫ్ శారీస్, డ్రెస్సెస్ దొరుకుతాయి. అంటే ఏ క్వాలిటీ అయినా దొరుకుతుంది మీకు. 500 కాడ నుంచి అదే శారీ 1500లో దొరుకుద్ది. అదే టైప్ శారీ 5000లో కూడా దొరుకుద్ది. అలా ఏ రేంజ్ ఒకటే టైప్వి 3 రేంజెస్లో ఉంటాయి. సో నాకు అది నచ్చుతుంది. ఇక్కడ ఎవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళు కొనుక్కుంటారు. బట్ మనకేంటి అంటే క్వాలిటీస్ డిఫరెన్స్ ఉంటాయి. ఎవరి బడ్జెట్కి తగ్గట్లు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఇంకా అన్ని సెలెక్షన్ అయిపోయాయండి ఆల్మోస్ట్. కాకపోతే పాయింట్లు తీసుకునే కాడైతే జస్ట్ ఒకసారి సైజ్ చూసేసుకుంటే సరిపోతుంది. టకటక తీసుకోవచ్చు, కలర్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇవి షార్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఇవి తీసుకున్నారండి. ఈ ఎల్లో అండ్ గ్రే కలర్ ఉన్నాయి కదండి, ఇవి 550 రేంజ్ పడ్డాయి ఈ 2 డ్రెస్సెస్. అండ్ నైట్ పాయింట్లో ఒకటి తీసుకున్నారు. ఈ 2 వచ్చేసి 550. ఈ గ్రే కలర్ది 950 పడింది. ఎల్లోది 550 పడింది కాస్ట్ వచ్చేసి. బిల్ పెడదాం అనుకున్నాను, బట్ బిల్ నేను ఎక్కడ పెట్టానో కనిపించలేదు. ఇది ఒకటి, ఇది 1000 అలా పడింది. ఇది మాత్రం 2500 పడింది. అండ్ దిస్ వన్ 1500 అనుకుంటా, ఈ గ్రే కలర్ది. సో ఇవన్నీ తీసేసుకున్నాము. ఓకే అండి. అండ్ ఇది నెక్స్ట్ మన లేడీస్ శారీస్ సెషన్ అనమాట. జస్ట్ అలా ఊరికే చూపిస్తున్నానండి. అండ్ ఇది మన సెషన్, మన లేడీస్ది. డ్రెస్సెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. అందరికి డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అండ్ లేడీస్కి అందరికి. ఈ బ్లాక్ అంతా శారీస్ అండ్ లెగ్గిన్స్ అన్నీ ఉంటాయండి. మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా నా షాపింగ్ అయితే ఇంకా నైట్ అయిపోతుంది, కేక్ కటింగ్ ఉంటుంది అనేసి ఇంకా మామూలుగా చూపెడుతున్నానండి మీకు ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడైతే ఆబ్జెక్షన్ పెట్టారు డ్రెస్సెస్ దగ్గర, ఓకే చూపించొద్దు మ్యామ్ అనేసి. సో పర్మిషన్ తీసుకున్నా కానీ వద్దన్నారు, ఎందుకో తెలియలేదు నాకు. ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7-7:30 ఆ టైం అయిందండి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందామండి. మీకు ఎలా అనిపించింది నా బ్లాగ్? బాగుందనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం తీస్తున్నానండి ఇలాగా. అండ్ నాకు కూడా కొంచెం భయంగానే తీసాను. ఏమంటారో ఏంటో, ఒప్పుకుంటారో లేదో అదొక ఫియర్ వచ్చింది. బట్ ఒప్పుకున్నారు, తీయనిచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ జీవి మాల్ వాళ్ళకు కూడా ఒప్పుకున్నందుకు, తీయటానికి ఓకే చెప్పినందుకు. ఈ బ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్, గుడ్ నైట్ ఫర్ ఆల్.